మనిషి చేసిన ఒక చిన్న యంత్రం ఈరోజు సూర్యుడి కాంతి కూడా చేరని చోట ప్రయాణిస్తోంది. భూమి నుండి బయలుదేరి నక్షత్రాల మధ్యలోకి చేరిన ఈ అద్భుతమైన శాటిలైట్ పేరే వాయేజర్. దీన్ని ఎందుకు పంపారు, ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది మరియు ఇది పంపిన రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1977లో నాసా 2 శాటిలైట్లను లాంచ్ చేసింది. అదే వాయేజర్ 1 మరియు వాయేజర్ 2. ఇవి మన సౌర వ్యవస్థని అధ్యయనం చేయడానికి పంపిన ప్రత్యేక శాటిలైట్లు. ఈ స్పేస్ క్రాఫ్ట్లను ప్రత్యేకంగా 1977లోనే లాంచ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అప్పుడు అరుదైన ప్లానెటరీ అలైన్మెంట్ జరిగింది. ఇది 176 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ అలైన్మెంట్ వల్ల వాయేజర్కు వరుసగా జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ లాంటి గ్రహాల దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం వాయేజర్ అనేది మన సౌర వ్యవస్థ బయట ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లో తిరుగుతోంది. ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగానికే కాకుండా భూమి నుండి శాంతి సందేశాన్ని విశ్వానికి పంపడానికి కూడా ఉపయోగించబడింది. ఇందులో గోల్డెన్ రికార్డ్ అనబడే ఒక గోల్డ్ డిస్క్ అమర్చారు. అందులో భూమికి చెందిన శబ్దాలు, జంతువుల శబ్దాలు, సంగీతం మరియు 55 భాషల్లో అభివందనలు ఉన్నాయి. ఈ వాయేజర్ 2 మాత్రమే ఈ 4 భారీ గ్రహాలను దగ్గరగా సందర్శించి వాటి యొక్క వాతావరణాలు, చంద్రుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అద్భుతమైన డేటాను పంపింది. ఈ వాయేజర్లు అందించిన డేటా కారణంగా స్పేస్లో ఉన్న ఎన్నో మిస్టరీలు వెలుగులోకి వచ్చాయి. మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఏముందో శాస్త్రవేత్తలు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ మన సోలార్ సిస్టమ్ చివరి భాగానికి చేరినప్పుడు ఒక అద్భుతమైన డేటాను పంపింది. అక్కడ ప్లానెట్ ఎక్స్ అనబడే ఒక రహస్య గ్రహం ఉందని సూచనలు వచ్చాయి. దీన్నే ప్లానెట్ 9 అని కూడా పిలుస్తారు. ఇది మన నెప్ట్యూన్ మరియు ప్లూటోల కంటే చాలా దూరంలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం ఇంకా పూర్తిగా నిరూపణ కాలేదు, కానీ ఒకవేళ పూర్తిగా నిరూపణ అయితే ఇది మన సోలార్ సిస్టంలోని ప్లానెట్ 9 అనే పేరుతో ఒక కొత్త గ్రహం వెలుగులోకి వస్తుంది. 1977లో ఉన్న పాత టెక్నాలజీతో తయారైన ఈ స్పేస్ క్రాఫ్ట్లో 47 సంవత్సరాలకు పైగా పనిచేయడం శాస్త్రవేత్తలకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే ఆ కాలంలో టెక్నాలజీ చాలా తక్కువ. మరియు వీటి నుంచి సిగ్నల్స్ ఆగిపోయిన తర్వాత కూడా ఇవి వాటి ప్రయాణాన్ని స్పేస్లో కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇది మనిషి చేసిన అత్యంత దూరం ప్రయాణించిన శాటిలైట్గా నిలిచిపోయింది. వాయేజర్ అనేది యంత్రం మాత్రమే కాదు, ఇది మనిషి యొక్క కలలు, ఆసక్తికరమైన విషయాలని తెలుసుకోవాలనే ఆతృతను అంతరిక్షంలో వేయించిన ఒక గుర్తు. మా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.